వాము, తులసి, పుదీనా ఈ మూడు ఒకే కుటుంబానికి చెందిన ఔషధ మొక్కలు. అందుకే వీటి ఘాటైన వాసన, ఔషధ గుణాలు కొంతవరకు పోలికలు కలిగి ఉంటాయి. వాము, పుదీనా ఈ రెండింటినీ ఆహార పదార్థాలలో ఉపయోగిస్తాము. జలుబు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులను నివారించడంలో తులసి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఈ మూడు మొక్కలకు చాలా ప్రాధాన్యం ఉంది. వాము ఆకులను చేత్తో నలిపితే వచ్చే బలమైన వాసనకు కారణం థైమాల్ అనే నూనె. ఇది సూక్ష్మక్రిములను సంహరించే గుణం కలిగి ఉండటం వలన ఆకులు సహజ సిద్ధమైన యాంటీ సెప్టిక్గా పనిచేస్తాయి. తులసి, పుదీనాకి కూడా ఈ తరహా ఔషధ గుణాలు ఉన్నాయి. వాము ఆకులు వల్ల కలిగే ప్రయోజనాలను మన ప్రాచీన ఆయుర్వేద ఋషులు గుర్తించి గ్రంథస్థం చేశారు. వాటి గురించి తెలుసుకుందాం. వాము ఆకులు ఉష్ణ స్వభావం కలిగినవి. వాతం, కఫాలను తగ్గిస్తాయి. కడుపు నొప్పులు తగ్గించడంలో, జీర్ణాగ్ని రగిలించడంలో ప్రత్యేకమైన గుణం కలిగినవి. వాము ఆకులు ఘాటైన వగరుతో కూడిన కారపు రుచి కలిగి మిరపకారానికి సమానంగా వేడిని కలిగిస్తాయి. వాము ఆకులకు అజీర్ణాన్ని తగ్గించే శక్తి ఉంది. అందుకే అజీర్తితో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ ఆకులను తింటే ఈ సమస్య తొలగిపోతుంది. తులసిలాగే వామాకులు శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు పచ్చివామాకులు తిన్నా, వామాకుల కషాయం తాగినా మంచి ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. వాము ఆకులు కడుపులో ఉండే గడ్డలను కరిగిస్తాయి. నులిపురుగులను చంపుతాయి. విషదోషాలు ఏమైనా ఉంటే వాటిని కూడా హరిస్తాయి. ఇది శరీరానికి వేడిని కలిగిస్తాయి. అందువల్ల వేడితత్వం ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి. ముఖ్యంగా పురుషులు వీటిని తక్కువగా తినాలి. లేకపోతే శుక్రకణాలు తగ్గే ప్రమాదం ఏర్పడవచ్చు.